వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఈ రోజు పల్నాడు జిల్లా వినుకొండ వస్తున్నారు. బుధవారం రాత్రి హత్యకు గురైన షేక్ రషీద్ అనే యువకుడి కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కీలక ప్రకటన చేశారు. వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఐజీ తెలిపారు. పట్టణంలో ర్యాలీలకు, ప్రదర్శనలకు అనుమతి లేదని చెప్పారు. రషీద్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించవచ్చని, కానీ జన సమీకరణతో ప్రదర్శనలు చేయరాదని స్పష్టం చేశారు. వినుకొండలో ప్రస్తుతం ప్రశాంతమైన పరిస్థితి ఉందని, అనవసరంగా ఎవరు రోడ్లపైకి వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని హెచ్చరించారు. మరోవైపు జగన్ పర్యటన నేపథ్యంలో వినుకొండలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దాదాపు 400 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాత్రి 8-8:30 మధ్యలో జరిగినటువంటి రషీద్ హత్య నేపథ్యంలో వినుకొండ పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ, అలాగే పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అయ్యి లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలిగించకుండా ఉండాలనే ఉద్దేశంతో జిల్లా పోలీసు వారు వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ని అమలు చేయడం జరిగింది. పబ్లిక్ దీన్ని అర్థం చేసుకుని ఆ కుటుంబానికి మనశ్శాంతి కలిగించాలంటే, ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేయాలంటే మనం అనవసరంగా ఎక్కువ మంది గ్యాదర్ అవ్వకుండా ఉండాలి. ప్లస్ వాళ్ళ సంతాపాన్ని తెలియజేసేదిగా ఇండివిజువల్ పబ్లిక్ బయట తిరగడానికి కానీ, పట్టణంలో రావడానికి కానీ అనుమతి లేదు. పోలీసు వారు 144 సెక్షన్ పట్టడం దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. ప్లస్ దీంట్లో ఏంటంటే, ఈ హత్య అనేటువంటిది వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ కక్షల వల్ల, వ్యక్తిగత కక్షల వల్ల జరిగినటువంటిది, కానీ ఇది 2 పార్టీలకు సంబంధించినటువంటిది కాదు. ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షల నేపథ్యంలో జరిగినటువంటిదని ఆ ఇద్దరు కుటుంబాల మధ్యనే చూడాల్సి వస్తుంది. కానీ ఇక్కడ పార్టీ రంగు అనవసరంగా నులిమేసి దాన్ని రాజకీయంగా వాడుకోవాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఈ నేపథ్యంలో కార్యకర్తలు, ఏ పార్టీ కార్యకర్తలైనా, ఇరు పార్టీ కార్యకర్తలైనా కానీ దాన్ని అర్థం చేసుకుని పోలీసు వారికి సహకరించాలి. పట్టణంలోకి అనుమతి లేదు, పబ్లిక్ గ్యాదరింగ్ అవ్వడానికి లేదు. 144 సెక్షన్ ఉల్లంఘిస్తే మాత్రం పోలీసు వారు తగు చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది అనేటువంటిది హెచ్చరించడం కూడా జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.